నా ప్రియమైన మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి నేను మీకోసం ఓ మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చాను. మరి ఆలస్యం ఎందుకు, అది ఏమిటో తెలుసుకుందామా? వివరాలలోకి వెళితే, అదో భయంకరమైన పాతాళ గుహలు, లోపల ఆక్సిజన్ చాలా తక్కువ. ఎటుపోతే ఎటు వెళతామో తెలియని అంతుచిక్కని మార్గాలు. మరి అదేంటో తెలుసుకుందామా? ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతంలోని నంద్యాల జిల్లాలో ఉన్న బెలూమ్ గుహలు స్టాలక్టైట్ మరియు స్టాలగ్మైట్ వంటి స్పెలియోతమ్లకు ప్రసిద్ధి చెందిన భారత ఉపఖండంలోని రెండవ అతిపెద్ద గుహల వ్యవస్థ. బెలూమ్ గుహలలో పొడవైన మార్గాలు, గ్యాలరీలు, స్వచ్ఛమైన నీటితో కూడిన విశాలమైన గుహలు మరియు సైఫన్లు ఉన్నాయి. ప్రస్తుతం అంతరించిపోయిన చిత్రవతి నది నుండి నిరంతరం ప్రవహించే భూగర్భ జలాల వల్ల 10,000 సంవత్సరాల కాలంలో ఈ గుహల వ్యవస్థ ఏర్పడింది. పాతాళగంగా అని పిలువబడే ప్రదేశంలో ఈ గుహల వ్యవస్థ అత్యంత లోతైన భాగానికి ప్రవేశ ద్వారం నుండి 46 మీటర్లు (151 అడుగులు) చేరుకుంటుంది. బెలూమ్ గుహలు 3,229 మీటర్ల అంటే 10,593.8 అడుగులు పొడవును కలిగి ఉన్నాయి. మేఘాలయలోని క్రెమ్లియట్రా గుహల తర్వాత భారత ఉపఖండంలో ఇవి రెండవ అతిపెద్ద గుహలు. ఇది కేంద్ర ప్రభుత్వం సంరక్షిస్తున్న జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక కట్టడాలలో ఒకటి. పద్దెనిమిది 1884లో బ్రిటిష్ సర్వేయర్ రాబర్ట్ బ్రూస్ఫుడ్ ద్వారా బెలూమ్ గుహలు శాస్త్రీయ పరిశీలనలోకి వచ్చాయి. 1982 నుండి 1984 వరకు హెచ్. డేనియల్ గెబావర్ నేతృత్వంలోని జర్మన్ గుహ పరిశోధకుల బృందం ఈ గుహలను క్షుణ్ణంగా అన్వేషించింది. 1988లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని సంరక్షిత ప్రదేశంగా ప్రకటించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఏపీటీడీసీ ఫిబ్రవరి 2002లో వీటిని పర్యాటక ఆకర్షణ కేంద్రంగా అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఈ గుహలలో 3.5 కిలోమీటర్ల (2.2 మైళ్లు) మేర అన్వేషణ విజయవంతంగా పూర్తయినప్పటికీ పర్యాటకులు కేవలం 1.5 కిలోమీటర్ల (0.9 మైళ్లు) దూరం వరకు మాత్రమే వెళ్లడానికి వీలుంది. ప్రధాన ప్రవేశద్వారంతో సహా ఇందులో 16 వేర్వేరు మార్గాలు ఉన్నాయి. అలాగే ఈ గుహలలో క్వార్ట్జ్ నిక్షేపాలు కూడా ఉన్నాయి. ఇవి నల్లని సున్నపురాయితో ఏర్పడిన గుహలు. స్థానిక ప్రజలకు బెలూమ్ గుహలు సుపరిచితమైనప్పటికీ ఈ ప్రదేశం గురించిన మొదటి వివరాలు 1884లో బ్రిటిష్ భూవిజ్ఞాన శాస్త్రవేత్త మరియు పురావస్తు శాస్త్రవేత్త రాబర్ట్ బ్రూస్ఫుట్ యొక్క యాత్ర నివేదిక నుండి వచ్చాయి. ఆ తర్వాత 1882 మరియు 1883లో హెర్బర్ట్ డేనియల్ గెబౌర్ నేతృత్వంలోని ఒక జర్మన్ బృందం ఈ గుహలలో వివరణాత్మక అన్వేషణ నిర్వహించే వరకు బెలూమ్ గుహలు దాదాపు 1 శతాబ్దం పాటు ఎవరి దృష్టికి రాలేదు. ఈ జర్మన్ సర్వేకు శ్రీ బచ్చం చలపతి రెడ్డి, రిటైర్డ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, శ్రీ పోతిరెడ్డి రామ సుబ్బారెడ్డి, రిటైర్డ్ హెడ్ మాస్టర్, శ్రీ రామస్వామి రెడ్డి, శ్రీ బోయు మద్దులేటి, శ్రీ కె. పద్మనాభయ్య, శ్రీ కె. చిన్నయ్య మరియు శ్రీ ఎ. సుంకన్న సహాయం అందించారు.
ఈ గుహలలో క్రీస్తు పూర్వం 4500 నాటి పాత్రల అవశేషాలు కనుగొనబడ్డాయి. 2000 సంవత్సరాల క్రితం జైన మరియు బౌద్ధ సన్యాసులచే ఆక్రమించబడింది. 1984లో బ్రిటిష్ భూవిజ్ఞాన శాస్త్రవేత్త మరియు పురావస్తు శాస్త్రవేత్త అయిన శ్రీ రాబర్ట్ బ్రూస్ఫుట్ ఈ గుహల ఉనికిని నమోదు చేశారు. 1982 మరియు 1983లో జర్మన్కు చెందిన హెర్బర్ట్ డేనియల్ గెబౌర్ దీనిని అన్వేషించారు. 1988లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిని సంరక్షిత ప్రాంతంగా ప్రకటించింది. 1999లో ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ద్వారా గుహ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 2002లో గుహను ప్రజల సందర్శనార్థం తెరిచారు. జూలై 2002లో సంగీత గదిని కనుగొన్నారు. జనవరి 2013లో గుహలలో నివసించే కేవర్నికోలస్ ఒక కొత్త ఐసోపాడ్ జాతిని కనుగొన్నారు. దీనికి ఆంధ్రకోయిడ్స్ గెబోరీ అని పేరు పెట్టారు. బెలూమ్ గుహలు భౌగోళికంగా మరియు చారిత్రాత్మకంగా ముఖ్యమైనవి. శతాబ్దాల క్రితం జైన మరియు బౌద్ధ సన్యాసులు ఈ గుహలలో నివసించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఈ గుహల లోపల అనేక బౌద్ధ అవశేషాలు కనుగొనబడ్డాయి. ఈ అవశేషాలు ఇప్పుడు అనంతపురంలోని ఒక మ్యూజియంలో భద్రపరచబడ్డాయి. భారత పురావస్తు శాఖ ASI బౌద్ధ పూర్వ కాలానికి చెందిన పాత్రల అవశేషాలను కూడా కనుగొని ఈ వస్తువుల అవశేషాలు క్రీస్తు పూర్వం 4500 సంవత్సరాల నాటివని నిర్ధారించింది. పాతాళగంగ చాంబర్లో ఆంధ్రకోయిడ్స్ ప్రజాతికి చెందిన ఒక కొత్త మరియు రెండవ భారతీయ గుహలలో నివసించే కేవర్నికోలస్ జాతి కనుగొనబడింది. మొత్తం గుహను నమోదు చేసి మ్యాప్ చేసిన హెర్బర్ట్ డేనియల్ గెబౌర్ గౌరవార్థం ఈ జీవికి ఆంధ్రకోయిడ్స్ గెబౌరీ అని పేరు పెట్టారు. ఇది ఒక చిన్న ఆర్థ్రోపాడ్, దీనిని కంటితో చూడలేము. వరకు ఈ గుహలను సమీప ప్రాంతాల నుండి వచ్చే వ్యర్థాలను పారవేసేందుకు ఉపయోగించేవారు. స్థానిక ప్రజలు, ముఖ్యంగా పోలీసులు మరియు బేలూమ్ గ్రామ నివాసితులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఈ గుహల ప్రాంతాన్ని ఒక పర్యాటక ఆకర్షణ కేంద్రంగా తీర్చిదిద్దారు. దాదాపు 2 దశాబ్దాల పాటు సాగిన వారి కృషి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాంతం మొత్తాన్ని సంరక్షిత ప్రాంతంగా ప్రకటించింది. చివరకు 1999లో ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ APTDC ఈ గుహల సౌందరీకరణ మరియు నిర్వహణ బాధ్యతలను చేపట్టింది. అప్పటి నుండి నిర్వహణ బాధ్యతలు చూస్తున్న APTDC గుహల అభివృద్ధి కోసం 75 లక్షలను 7.5 మిలియన్లు మంజూరు చేసింది. అలాగే APTDC గుహల లోపల మరియు బయట సుమారు 2 కిలోమీటర్ల 1.2 మైళ్లు పొడవైన నడక మార్గాలను ఏర్పాటు చేయడంతో పాటు విద్యుత్ దీపాలను మరియు గాలి ప్రసరణ కోసం ప్రత్యేక మార్గాలను ఫ్రెష్ ఎయిర్ షాఫ్ట్స్ కూడా కల్పించింది. గుహ లోపల వంతెనలు మరియు మెట్లను ఏర్పాటు చేయడమే కాకుండా ప్రవేశ ద్వారం వద్ద క్యాంటీన్, స్నానపు గదులు మరియు మరుగుదొడ్ల వంటి సౌకర్యాలను కూడా APTDC కల్పించింది. అంతేకాకుండా పర్యాటకుల బస కోసం సమీపంలో ఒక హరిత హోటల్ను కూడా నిర్మించింది. ఈ గుహల సమీపంలోని ఒక చిన్న కొండపై పెద్ద బుద్ధ విగ్రహం ఉంది.
బెలూమ్ గుహలలోని ఒక భాగాన్ని ధ్యాన మందిరం, మెడిటేషన్ హాల్ అని పిలుస్తారు. దీనిని పూర్వం బౌద్ధ సన్యాసులు ఉపయోగించేవారు. ఇక్కడ బౌద్ధ కాలానికి చెందిన పురాతన అవశేషాలు లభించాయి. ప్రస్తుతం ఈ అవశేషాలను అనంతపురంలోని ఒక మ్యూజియంలో భద్రపరిచారు. సింహద్వారం. సింహద్వారం అంటే సింహం ముఖద్వారం అని అర్థం. ఇది సింహం తల ఆకారంలో ఏర్పడిన సహజమైన రాతి తోరణం, స్టాలక్టైట్ నిర్మాణం. కోటిలింగాల గది. ఈ విభాగంలో శివలింగాలను పోలి ఉండే రాతి నిర్మాణాలు, స్టాలక్టైట్లు ఉన్నాయి. ఇక్కడ వేల కొద్దీ అటువంటి నిర్మాణాలు ఉండటం వల్ల ఇది ఒక అద్భుతమైన దృశ్యాన్ని కలిగి ఉంటుంది. పైనుంచి వేలాడే రాయి, స్టాలక్టైట్, మరియు కింద నుంచి పైకి పెరిగే రాయి, స్టాలగ్మైట్ కలవడం వల్ల ఏర్పడిన ఒక భారీ స్తంభం కూడా ఇక్కడ ఉంది. పాతాళగంగ. ఇది భూమి లోతుల్లోకి అదృశ్యమయ్యే ఒక చిన్న నిరంతర ప్రవాహం. ఈ ప్రవాహం ఆగ్నేయం నుండి వాయువ్య దిశకు ప్రవహిస్తుంది. ఇది అదృశ్యమై గుహలకు 2 కిలోమీటర్లు దూరంలో ఉన్న బెలూమ్ గ్రామంలోని ఒక బావి వైపు వెళ్తుందని నమ్ముతారు. సప్తస్వరాల గుహ. ఈ గదిలోని రాతి నిర్మాణాలను కర్రతో లేదా వేళ్లతో కొట్టినప్పుడు సంగీత స్వరాలు వినిపిస్తాయి. ఈ విభాగం 2006లో ప్రజల సందర్శనార్థం తెరవబడింది. ధ్యాన మందిరం. ఈ విభాగం ప్రవేశద్వారం దగ్గరగా ఉంటుంది. ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా దిండుతో కూడిన పడకలా కనిపించే ఒక ఆసక్తికరమైన రాతి నిర్మాణం ఉంది. పురాతన కాలంలో ఇక్కడ చాలా మంది ఋషులు నివసించేవారని స్థానిక కథనం చెబుతోంది. ఈ ప్రాంతాన్ని బౌద్ధ సన్యాసులు ఉపయోగించేవారు. ఇక్కడ బౌద్ధ కాలానికి చెందిన అనేక అవశేషాలు లభించాయి. అవి ప్రస్తుతం అనంతపురంలోని మ్యూజియంలో భద్రపరచబడ్డాయి. 1000 పడగలు, 1000 హుడ్స్. ఈ విభాగంలో నాగుపాము పడగ ఆకారంలో అద్భుతమైన రాతి నిర్మాణాలు ఉన్నాయి. పైకప్పుపై ఉన్న ఈ నిర్మాణాలు వేల కొద్దీ నాగుపాములు తమ పడగలను విప్పినట్లుగా కనిపిస్తాయి. మర్రి చెట్టు హాల్, బన్యన్ ట్రీ హాల్. ఈ విభాగంలో పైకప్పు నుండి వేలాడే రాతి నిర్మాణాలతో కూడిన ఒక భారీ స్తంభం ఉంది. కింద నుండి చూసినప్పుడు ఇది ఓడలతో కూడిన మర్రి చెట్టులా కనిపిస్తుంది. కొమ్మల నుండి ఓడలు వేలాడుతున్న మర్రి చెట్టులా కనిపించడం వల్ల స్థానికులు దీనిని ఓడల మర్రి అని పిలుస్తారు. మండపం. ఇది గుహ లోపల అద్భుతమైన రాతి నిర్మాణాలతో కూడిన ఒక విశాలమైన ప్రాంతం. ధన్యవాదాలు. మరలా ఒక మంచి స్టోరీతో మీ ముందుకు వస్తాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ ని నొక్కండి.